దుల్కర్ సల్మాన్ హీరోగా రానా స్పెషల్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ కాంతా వరల్డ్ వైడ్ గా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకు ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ సొంతమైంది. క్లాస్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ నుండి పర్వాలేదనిపించే రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఓవరాల్ గా నరేషన్ 1950s కాలం నాటి నరేషన్ అవ్వడంతో ఒకంత మిక్స్డ్ టాక్ స్ప్రెడ్ అయింది. బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు డబుల్ డిజిట్ గ్రాస్ మార్క్ ను వరల్డ్ వైడ్ గా అందుకున్న ఈ సినిమా రెండవ రోజు ఉన్నంతలో పర్వాలేదనిపించే విధంగా హోల్డ్ ను చూపించిన మ్యాసివ్ గ్రోత్ ను చూపించాల్సిన అవసరం అయితే బాక్సాఫీస్ దగ్గర ఎంతైనా ఉంది. మొత్తం మీద రెండవ రోజు సినిమా వరల్డ్ వైడ్ గా 7 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ను అందుకుంది. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాలలో 2 రోజులు పూర్తయిన తర్వాత సినిమా 3.5 కోట్లకు పైగా గ్రాస్ అందుకోగా ఇక్కడ బ్రేక్ ఇవన్ అవ్వాలి అంటే ఆల్మోస్ట్ 9.5 కోట్లకు పైగా షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది. 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 7 కోట్లకు పైగానే షేర్ ను సినిమా సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్లను చూసుకుంటే తెలుగు రాష్ట్రాలలో 3.5 కోట్లు, తమిళ్లో 3.9 కోట్లు, కేరళలో 2.15 కోట్లు, కర్ణాటకలో 90 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 20 లక్షలు, ఓవర్సీస్ లో 6.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 17.5 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుంది. షేర్ పరంగా 8.5 కోట్లకు పైగా షేర్ అందుకున్న సినిమా బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 28 కోట్లకు పైగా షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ఆ లెక్కన సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇంకా 20 కోట్ల లోపు షేర్ ను అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు అంటే ఆదివారం రోజున రెట్టించిన జోరు చూపించి అన్ని చోట్ల ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ ను సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.